జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ప్రధాన ఆలయంలోని 2 విగ్రహాలు చోరీ చేశారు. 2 కిలోల స్వామి మకర తోరణం, అర్ధ మండపంలోని ఆంజనేయ స్వామి వారి వెండి తోరణం ఎత్తుకెళ్లారు. ఇది 5 కిలోల వరకు ఉంటుంది. 3 కిలోల శటగోపాలు ఎత్తుకెళ్లారు. మొత్తం 15 కిలోల వరకు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు 9 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి అయిందని అంటుండ్రు, కానీ టెంపుల్లో కాదు, అది ఈవో రూమ్లో అల్మారా పగలగొట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ నిన్నటి వరకు మన మహాశివరాత్రి సందర్భంగా జాతర జరిగిన తర్వాత నిన్న ఉండి అంతా లెక్కలు చేసిన తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకుపోయి బ్యాంకులో జమ చేయడం జరిగింది. కానీ అదే ఉద్దేశంతో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఏది బీరువాలో పెట్టిండేమని బీరువా వాళ్ళు. సార్, పోలీసులు ఎంతమంది ఉంటున్నారు సార్ రాత్రి సమయంలో? ఇక్కడ ఒక ఏఎస్ఐ, ఒక 4 హోంగార్డులు ఉన్నారు. వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు మొత్తము భక్తులకు ఏది అనేది తిరుగుతూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇది వెనక గేట్ నుంచి రావడం జరిగింది. సో దీని మీద మేము రాయపట్నంలోనూ అమ్మాపూర్లో కూడా జరిగిందని సమాచారం వచ్చింది. రాయపట్నంలో ఒక ఉండి పగలగొట్టిండ్రు. అది లోకల్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ కూడా ఇదే జరిగింది. ఎందుకంటే మహాశివరాత్రి సందర్భంగా గోదాట్లో కూడా స్నానం చేసుకొచ్చి ఆడ టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా జరిగింది. సో ఇవన్నిటినీ ఇవాళ ఈ 10 టీంలు వీటి మీద పనిచేయడం జరుగుతూ ఉంది. దాదాపు 4 సిఐలు, ఒక 15 మంది ఎస్ఐలు వాళ్ళ టీమ్స్ దీని మీదే పనిచేస్తారు. మొత్తం నేషనల్ హైవే టెంపుల్ల మీదనే జరిగింది. ఇది ఎట్లా అంతర్రాష్ట్ర మూట అనుకుంటున్నారా? మరి మేము ఇప్పటికైతే చూస్తూ ఉన్నాము. మాకు జస్ట్ కాల్ డీటెయిల్స్ డంపు కొంచెం వస్తే మేము దాని మీద